కరీంనగర్ జిల్లా తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 43 మంది రైతులకు 1,02,00,000 రూపాయల విలువైన పవర్ టిల్లర్స్, 3 రైతులకు రోటోవేటర్స్ పంపిణీ చేశారు. అదే విధంగా 44 లక్షల సబ్సిడీతో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రైతుల పక్షపాతిగా రైతుల అభ్యున్నతికి, సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నాడని, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు రైతుల కోసం పనిచేస్తున్నారన్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఎప్పటికప్పుడు అందే విధంగా, ఇన్సూరెన్స్లు అందించే విధంగా బడ్జెట్లో రైతులకు కేటాయింపులు చేసి రైతులకు అండగా నిలబడేది ముఖ్యమంత్రి చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకు 20,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. అది దాము ఎలా చేయండి. ఓకే ఏది అట్లేది ఏడో సీనా సరే సార్ రాజగారు మీరు న్యూస్ పేపర్ సార్ మీరు కూడాను రాజా ఇప్పుడు ఎమ్మెల్యే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతిగా రైతుల అభ్యుదయం కోసం, రైతుల సంక్షేమం కోసం ఏ విధంగా పనిచేస్తారో మనందరికీ కూడా తెలుసు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న రైతులకి ప్రాధాన్యత ఇస్తూ రైతులకి అన్ని విధాలుగాను కూడా అండగా నిలబడి వ్యవసాయంలో నూతన పద్ధతుల్ని రైతులకు అలవాటు చేసే విధంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలని రైతులందరికీ కూడా సక్రమంగా అందించే విధంగా, ఇన్పుట్ సబ్సిడీలు ఎప్పటికప్పుడు రైతులకు అందించే విధంగా, ఇన్సూరెన్స్లు ఎప్పటికప్పుడు రైతులకు అందించే విధంగా బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు చేసి రైతుల్ని అన్ని విధాలుగాను కూడా ఆదుకునే విధంగా, అండగా నిలబడే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉండే విషయం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా గత ఎన్నికల ముందు కూడా మన తణుకు నియోజకవర్గంలో రైతు పోరుబాటు ద్వారా పాదయాత్ర చేసి రైతుల పక్షాన్ని నిలబడి ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరికీ కూడా ఈరోజు వ్యవసాయం చేసుకునేటటువంటి వారందరికీ కూడా 20,000 రూపాయలు రైతుల ఎకరా ప్రతి రైతుకి కూడా అందించే విధంగా ఈరోజు ఒక పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా రైతులకి సంక్షేమానికి కట్టుబడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ పనిముట్లను కూడా పెద్ద ఎత్తున రైతులకు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తణుకు నియోజకవర్గంలో దాదాపు 43 మంది రైతులకు పవర్ టిల్లర్స్ ని, అదేవిధంగా 3 రైతులకు రోటోవేటర్స్ ని అందించడం జరుగుతుంది. ఈరోజు పవర్ టిల్లర్స్ లో దాదాపు 1,02,00,000 రూపాయలు విలువైనటువంటి పవర్ టిల్లర్స్ ని 44,50,000 రూపాయల సబ్సిడీతో 58,16,000 రైతులు చెల్లించే విధంగా, వారికి దాదాపు 50% సబ్సిడీ వచ్చే విధంగా ఈరోజు ఈ పథకం ద్వారా పవర్ టిల్లర్స్ ని అందించడం జరుగుతుంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నియోజకవర్గంలో చేపట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశిస్తారో ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమం, అదేవిధంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ ఒక సుపరిపాలన అందించేదే చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం.